వెల్కమ్ టు అవర్ ఛానల్ చారుద లైఫ్ స్టైల్ బ్లాగ్స్. మనం మామిడికాయలతో మామిడి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా. మామూలుగా వీటిని రోకల్లో దంచుకుంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర రోకలు అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీలో ఎలా వేస్ట్ చేయాలో చూపించి మంచి టేస్ట్ వచ్చే రకం చూద్దాం. ఇలా మిక్సింగ్ బౌల్ వేసుకొని ఇవి సుమారు 2 మామిడికాయలు అండి, సుమారు కొంచెం పెద్దగానే ఉంటాయి. ఇలా వీటిని ఉప్పు వేసుకోకుండా లైట్గా అలా మిక్స్ చేసుకుందాం. చూసారా, కొంచెం పలుకుగా ఉండగానే మిక్స్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. చూడండి, కారం పొడి, ఇది స్వచ్ఛ ఆర్గానిక్ చిల్లీ పౌడర్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట కొన్న చిల్లీ పౌడర్ కంటే ఇది 1 స్పూన్ తక్కువ వేసుకోవాలంటే బయట 2 స్పూన్లు వేసుకుంటే ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంత కారం ఉంటుందండి ఇది. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి, ఆ తర్వాత తగినంత ఉప్పు. ఇంకొకసారి ఎంత రెడ్గా వచ్చిందో. నేను వేసిన ఓన్లీ 2 స్పూన్ చిల్లీ పౌడరే. తర్వాత దీన్ని పోపెట్టుకుందాం. ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ కొంచెం బాగా దూరంగా వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని వెల్లుల్లి ఇవి వేస్తే నేను బాగా టేస్ట్ ఉండేది. తర్వాత 2 చూసారా, లైట్ అండ్ గోల్డ్ కలర్కి వచ్చేసిన తర్వాత మనం పచ్చడిని ఇందులో వేసుకుందాం. తిరువాతలో మొత్తం ఈ పచ్చడిని ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం తిరువాత మగ్గించుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో. వేడి వేడి అన్నం లెక్కైనా చల్లన్నం లెక్కైనా తింటుంటే అలా పోతుంది. ఎంత బాగుంటుందో ఈ పచ్చడి. వేసవి కాలంలో అందరు ట్రై చేసి చూడండి. మళ్ళీ రాదండి మామిడి పండ్లు. సీజన్ ఉన్నప్పుడే కదా ఇలా పచ్చడి చేసుకునేది కదండి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు తిరువాతలో మగ్గించుకుంటే పచ్చడి బాగా మగ్గుతుంది, బాగా ఊరుతుందనమాట. ఎంత బాగుంటుందంటే మన ఆవకాయ పచ్చడిలా పెట్టుకుంటాం కదా, అలా ఉంటుందన్నమాట. ఇది రాయలసీమ స్పెషల్. చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎలాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై చేయండి, తప్పకుండా చాలా మంచిగా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.